ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ జనసేన సైనికులు మైకులు ఎన్నికల ఫలితాల తర్వాత మూలకు చేరతాయని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదని చెప్పారు. కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సజ్జల పిలుపునిచ్చారు. శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళ ప్రతిపక్షం దాని ప్రతిపక్షాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ ఆయన వందిమాగదులు కానీ ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మాట్లాడే మాటలేనాది. అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు శత్రు దేశాల వాళ్ళు కూడా ప్రచారం చేయలేము. రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ దుష్ప్రచారం. అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో, ఇంకా ఓడిపోతున్నాం, మా బతుకు ఇంకా అయిపోయింది, వైండప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి. ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు. అంటూ రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు. అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు, చుక్కల భూములు ఫ్రీ చేశారు. ఆయన ఇచ్చాడు. మీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు. జనం భూములు లాక్కోవడము, రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము,